తెలంగాణ హైదరాబాద్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని గ్లోబల్ ఏవియేషన్ నగరంగా, ఏవియేషన్ క్యాపిటల్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేటువంటి అంశాన్ని నేను చెప్పడం జరిగింది. ఇందాక చూస్తే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక కంపెనీ కూడా తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఎస్టాబ్లిష్ చేయడానికి వారు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కోవలోనే ఇంకొక సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వీళ్ళు గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ని హైదరాబాద్లో పెట్టబోతా ఉన్నారు. ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. సో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, ద 4th largest US carrier, has chosen Hyderabad for its గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ని సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వారు హైదరాబాద్ నగరంలో స్థాపించబోతా ఉన్నారు. ఇదొక అంశం. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా ఫర్దర్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఎకానమీ $1 trillion. సో తెలంగాణ రాష్ట్రం యొక్క ఎకానమీ $1 trillion డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు. అది 2034 కల్లా. దాని తర్వాత 2047కి తెలంగాణ యొక్క రాష్ట్ర స్థూల ఆదాయం $3 trillion రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక ఎజెండాని పెట్టుకోవడం జరిగింది. సో 2030 కల్లా తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర స్థూల ఆదాయం వచ్చేసి $1 trillion రీచ్ అవ్వాలి. 2047 కల్లా $3 trillion రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ డెవలప్ చేయడమో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమో, ఇండస్ట్రీస్ని క్రియేట్ చేయడమో, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమో, సబ్సిడీస్ని ఇవ్వడమో, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ని పెంచడమో, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచడమో, ఇరిగేషన్ని పెంచేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసేటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు.